Good evening, everybody. So, welcome all. Today is 26th of August 2026, and today we have our Faniram Sharma Garu as a PhD scholar, and today he'll be explaining us regarding the education and astrology and what are the charts that we can look into it properly. So, let's jump into the analysis of from Faniram Sharma Garu. Over to you, Faniram Sharma Garu. అందరికీ నమస్కారం. జ్యోతిష సభా సరస్వతికి నమస్కారం. ఓం శ్రీ గురు గణేష శారదాభ్యో నమః. ఓం శ్రీ జ్ఞానశక్తాత్మకాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మమ గ్రామ దేవత తిమ్మం మాతా దేవతాభ్యో నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఈరోజు నా అంశం ఎడ్యుకేషనల్ ఆస్ట్రాలజీ. ఇది నా రెండవ ప్రజెంటేషన్. నా పేరు పణిరామ శర్మ. వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తరఫున ఎడ్యుకేషన్ ఆస్ట్రాలజీలో పరిశోధన చేస్తున్నాను, గురువు గారు ఆచార్య కృష్ణకాంత్ శర్మ గారి యొక్క మార్గదర్శకత్వంలో. ఇప్పటికే వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది సాంప్రదాయమైనటువంటి వేద విద్యలను ఆధునిక కోణంలో అందరికీ ఇప్పుడున్నటువంటి మోడర్న్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా తార్కికంగా చెప్తూ గురువు గారు మా అందరినీ కూడా తర్ఫీదు చేయడం జరిగింది. నా యొక్క ప్రజెంటేషన్లో భాగంగా ఈరోజు ఈ మొదటి ప్రజెంటేషన్లో నేను విద్య యొక్క నిర్వచనము, విద్యా విధానాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా మన భారతీయ విద్యా విధానాన్ని ప్రధానంగా తీసుకొని గురుకుల విద్య, ఆధునిక విద్య, వీటి మధ్య ఉన్న వ్యత్యాసము, ఆధునిక విద్యలో కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్స్ ఎలా ఉంటాయి, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇంటి వద్ద ఎలా నేర్చుకునే విద్యలు ఉంటాయి, లేదా ప్రత్యేకమైన నిపుణులు ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, వీటిని ఆధారంగా విద్యా వర్గీకరణ, మరి ఈ విద్య కోసం జ్యోతిష్యుడి యొక్క ఆవశ్యకత ఏముంటుంది, జ్యోతిష శాస్త్రం ఏ విధంగా ఒక విద్యార్థి యొక్క విద్యను మాడిఫై చేస్తుంది, అంటే అతనికి ఏ విధంగా మార్గదర్శకం చేస్తుంది అనే దాన్ని గతంలో చెప్పడం జరిగింది. ఈ విధానంలో భాగంగా జ్యోతిష్యంలో గ్రహాలు, రాసులు, భావాలు, నక్షత్రాలు, వీటి యొక్క సిగ్నిఫికేషన్స్ అంటాం, అంటే కారకత్వాలు, అంటే ఏ గ్రహం ఏ క్యారెక్టర్ను చెప్తుంది అనే విషయాన్ని తెలుపుతూ ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని అనుసరించి ఆ అతని జాతక చక్రంలో ఆ గ్రహాలు, భావాలు, రాసుల యొక్క తీరును బట్టి అతని యొక్క విద్యా మార్గాన్ని ఎలా నిర్దేశించవచ్చు అనే విషయానికి కారకత్వాలను తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు నా ప్రజెంటేషన్లో ఇవ్వడం ఏంటంటే ఈ ప్లానెటరీ కాంబినేషన్స్, ఏ గ్రహాలు కలయిక వల్ల మనకు ఎటువంటి విద్యా మార్గాలు వస్తాయి అంటే, మనం జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల కలయికలు చూస్తాం. అంటే 2 గ్రహాలు కలిసి ఉన్నాయా, అంటే గురువు కుజుడు కలిసి ఎక్కడ ఉన్నారు, రవిచంద్రులు కలిసి ఉన్నారా లేదా, తర్వాత గ్రహ దృష్టులు అవి ఏ రాశిలో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి, దీన్నే పొజిషన్, ఆస్పెక్ట్, నక్షత్ర అండ్ కంజంక్షన్ పరివర్తన అంటుంటాం. వీటి ద్వారా విద్య యొక్క మార్గాలు ఎలా ఉంటాయని తెలుసుకోవడం, దీన్ని అధ్యయనం చేయడానికి అతి ముఖ్యమైనటువంటి వర్గు చక్రాలు, పరాశర పద్ధతిలో వర్గు చక్రాలను వాడతాం. ఈ వర్గు చక్రాల్లో విద్యను ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి D24 చతుర్వింశాంశ చక్రము అనేది ఉంటుంది. ఈ చతుర్వింశాంశ చక్రం ఎలా నిర్మిస్తాము, దాని యొక్క ఉపయోగాన్ని ఏ విధంగా వాడుకుంటాం అనేది ఈ రోజు నా ప్రజెంటేషన్లో ప్రధానంగా ఉంటుంది. ఇక నాకు ఇచ్చినటువంటి అవకాశంగా 3 ప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది సంస్థ వారు. ఇందులో భాగంగా 3వ దాంట్లో మనం నేర్చుకున్న విద్య ఉపాధి మార్గంగా ఎలా మార్చుకోవచ్చు, దాని ద్వారా వచ్చేటువంటి విద్యను ఉపాధి మార్గంగా మార్చుకోవడంలో ఏ వర్గ చక్రాలు, జాతక చక్రంలోని ఏ విభాగాలు తోడ్పడతాయి, షడ్బల, అష్టక వర్గాలు లాంటివి, మరియు విద్యలో వచ్చే ఆటంకాలు, వాటిని ఏ విధంగా అధిగమించాలనే అంశాలను నా యొక్క తుది దీంట్లో వివరించడం జరుగుతుంది.
మీ అందరి అనుమతితో ఈరోజు ప్రెజెంటేషన్ రెండవది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో విద్యను చూసేటప్పుడు మనకు ఆధునిక కాలము, ప్రాచీన కాలం అనే రెండో కోణాలు మనకు కనపడుతూ ఉంటాయి. ప్రాచీన కాలంలో విద్యా వ్యవస్థ ఒక రకంగా ఉంది. ఆ రోజు వృత్తి ఆధారంగా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటాం, ఆధారంగా జరిగేది. ఇప్పుడు భౌతికమైనటువంటి వస్తు సంపద ఆధారంగా, తర్వాత కొత్త కోణంలో ప్రతి విషయాన్ని టెక్నాలజీ సాంకేతిక పరంగా చూడడం అనేది జరుగుతుంటుంది. మరి ఇలా చూసినప్పుడు మనము సాంప్రదాయ విద్యలు ఇంతకుముందు ఏం చెప్పేటువంటి వాళ్ళమంటే బిఎస్సి చేశారు, బీకామ్ చేశారు, జువాలజీ ఇలాంటి సబ్జెక్టులు చెప్పేటోళ్ళు. కొన్ని సబ్జెక్టులు అయితే అంతరించిపోయాయి. ఆంథ్రపాలజీ, హిస్టరీ. ఈ రోజు ఎక్కడన్నా వెళ్ళామంటే హిస్టరీకి మనకు కోర్సులే లేవు. అంత మాత్రాన అవి విద్యలు కాకుండా పోవు, నేర్చుకునే సంవత్సరం. కానీ ఆధునికంగా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ లో మనకు కనపడేది ఈరోజు ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ అండ్ ఆటోమేషన్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్సెస్, బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్. తర్వాత యుఎక్స్ఐ యుఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఏ విధంగా ఒక విషయాన్ని డిజిటల్ టెక్నాలజీ మీడియాలో ఇది ప్రముఖంగా ఉంటుంది. డిజిటల్ మీడియా అండ్ కమ్యూనికేషన్, తర్వాత ఇంటర్ డిసిప్లినరీ అండ్ ఎమర్జింగ్ ఫీల్డ్స్ కొత్తగా వచ్చేటువంటివి. వీటన్నిటినీ కూడా జ్యోతిష్య పరిశోధనలో చూడాలి అన్నప్పుడు గ్రహకారకత్వాలను మనం కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. Therefore, the astrological framework must translate classical significations into contemporary educational language. అంటే మనము జ్యోతిష్యంలో ఏం చేస్తామంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వాలు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి జాతకుడి యొక్క లక్షణం తెలుస్తుంది. ఆ ప్లానెట్ యొక్క ఇది ఆ ప్లానెట్ ఉన్న స్థితిని బట్టి అది ఎటువంటి స్వభావాన్ని ఆ లక్షణం ఆ ప్రాంతంలో డెవలప్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు ఈ మోడర్న్ డొమైన్స్ కు మనము ఒక్కొక్క గ్రహాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటే రవి, సన్ ఎప్పుడు మనం లీడర్షిప్ కి చెప్తాం. లీడర్షిప్ అంటే ఈ రోజుల్లో ఇంతకుముందు గవర్నమెంట్ జాబులు చెప్తున్నాం అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వీళ్ళు, అలాగే ఎంటర్ప్రీనియర్స్ ప్రధానంగా ఈరోజు పారిశ్రమాల్లో మేనేజ్మెంట్ లెవెల్లో అత్యున్నత స్థాయిలో ఒక సంస్థను నడిపే వాళ్ళందరూ కూడా సన్ యొక్క ప్రభావం కలిగి ఉంటారు. లీడర్షిప్, ఎనర్జీ సోర్స్ కూడా సన్నే, శక్తి, లైఫ్ గివర్ అంటాం. కాబట్టి ఒక ప్రాణాధార శక్తి రవి అవుతారు. దూరదృష్టి ఇవన్నీ కూడా రవి నుంచి వస్తాయి. అలాగే చంద్రుడికి గ్రహణ శక్తి ప్రధానం. ఎమోషన్స్, ఇన్ట్యూషన్, మైండ్ అండ్ అడాప్టబిలిటీ అంటాం. చేంజ్ ఎప్పుడు కూడా చేంజ్కు ఉంటాడు. తర్వాత బుధుడిని మనం తార్కికంగా చూస్తాం. లాజికల్ థింకింగ్, అనలిటికల్ ఎబిలిటీస్, కమ్యూనికేషన్స్ అండ్ కంపిటీషన్, గణన అంటాం. శుక్రగ్రహం ఆర్ట్, డిజైనింగ్, ఎస్థెటిక్ అండ్ క్రియేటివిటీ అనేది పిక్చరైజేషన్ కావచ్చు, ఊహాజనితం కావచ్చు, సంగీతము, సాహిత్యము, అలంకరణ, కళ ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ వీనస్ యొక్క ప్రాధాన్యత కనపడుతుంది. తర్వాత టెక్నాలజీ, టెక్నికల్ స్కిల్స్, ఎనర్జీస్, యాక్షన్, మెడికల్ రంగంలో సర్జరీ ఇవన్నీ కూడా మార్స్ నుంచి వస్తాయి, కుజగ్రహం నుంచి వస్తాయి. జూపిటర్ గురువు హయ్యర్ నాలెడ్జ్, ఏదైతే నేర్చుకున్నామో దాని యొక్క ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది గురువు నుంచి వస్తుంది. జ్ఞానము, నేర్చుకున్నది జ్ఞానంగా ఎలా మారుతుంది అనేది గైడెన్స్ గురువు నుంచి. టీచింగ్, విజిడమ్, రీసెర్చ్, పరిశోధన ఇది గురువు నుంచి వస్తుంది. సాటర్న్ సిస్టమాటిక్, క్రమశిక్షణాయుతంగా నేర్చుకోవడం. ఆ యొక్క నేర్చుకున్నది ఒక సిస్టమ్స్ అంటాం. ఒక్కొక్క నేర్చుకునే విధానంలో ఒక క్రమాలు ఉంటాయి, ఆ క్రమాలను తెలపడము. తర్వాత స్ట్రక్చరల్ ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ అంటాం. అంటే దాన్ని ఏ విధంగా మనము పునరంగా ప్రాక్టీస్ చేసి సాధిస్తాము అనేది శనీశ్వరుడి నుంచి నేర్చుకుంటాం. తదుపరి రాహును ఇన్నోవేషన్, న్యూ టెక్నాలజీ, కొత్త సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడం. సిస్టమ్ వైలేటర్ అంటాము. ఉన్నదాన్ని
పరిధిలో కాకుండా కొత్తగా ఎలా ఆలోచిస్తాము అన్నది, కోరిక, అన్కన్వెన్షనల్ పాత్, ఇవన్నీ కూడా రాహుగ్రహం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం, సూచనలు కలుగుతాయి. కేతువు కేతువు అనేది ఇన్డెప్త్ అనాలిసిస్, ఏదైనా అంతర్గతంగా లోతైన విషయాలను పరిశోధించడం. ఉదాహరణకి చెప్పాలంటే రాహు ఒక గోడ వాల్ ఉందంటే వాల్ బయట చూస్తాడు, కేతువు వాల్ లోపల ఏముందని చూస్తాడు. సో స్పిరిచువాలిటీ అంటాం, ఇన్ట్యూషన్స్, డిటాచ్మెంట్ అండ్ పాస్ట్ విజిటమ్ గతంలో ఉంది, ఇవి గ్రహాలు తెలుపుతుంటాయి. సో ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ మనం అర్థం చేసుకోవాలా, ఒక విద్యార్థి మన యొక్క జాతకుడు వచ్చి మా పిల్లవాడు ఏ రంగంలో ఇది అవుతాడు అంటే, జ్యోతిష్యుడు కూడా ఆయా రంగాలపైన కనీస అవగాహన ఉండాలి. అందులో భాగంగా నేను కొన్ని డొమైన్స్ గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వ్యవస్థను చేసుకోవడం జరిగింది. ఆ డొమైన్స్ కి ఏ గ్రహాలు ప్రాధాన్యత వహిస్తాయని ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ లో టెక్నాలజీ డొమైన్ సాంకేతికత కావాలంటే మనం విద్యాకారకుడిగా బుధుడిని చెప్తాము. ఈ బుధుడు విద్యాకారకుడు, అలాగే జ్యోతిష్యంలో విద్యాస్థానం 5వ స్థానం, విద్యా భావాధిపతి, ఆ 5వ స్థానాధిపతి. వీరు ఏ ఏ గ్రహాలతో సమన్వయం కలిగి ఉంటే ఎటువంటి విద్యలు వస్తాయన్నప్పుడు, ముఖ్యంగా టెక్నాలజీ అంటూనే రాహు, శనీశ్వరుడు, కుజుడు, ఈ 3 గ్రహాలు, రాహు, శాటర్న్, మార్స్. మరి ఎటువంటి విద్యలకి ఇది, ఆధునిక విద్యలకి ఈ కాంబినేషన్ వర్కౌట్ కనపడుతుంది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మోడర్న్ నేమ్స్ ఎడ్యుకేషన్ లో కంప్యూటర్ రంగంలో వచ్చిండేటువంటి, వీటన్నిటికీ కూడా ఈ కాంబినేషన్స్ ప్రధానంగా కనపడతాయి. ఇక్కడ టెక్నాలజీ థీమ్, దీన్ని మనం రాశి చక్రంలోనూ అట్లే వర్గ చక్రాల్లో కూడా పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ డొమైన్ లో అయిన తర్వాత నెక్స్ట్ మనకు అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి డొమైన్ మెడికల్ డొమైన్. మెడికల్ అండ్ లైఫ్ సైన్సెస్ అంటాం. వైద్యము, వైద్య సంబంధితమైన శాస్త్రాలు ఈరోజు అత్యంత ప్రాచుర్యం ఉన్నది ఇది. ఇండికేటివ్ ఇక్కడ వచ్చేసి ప్రధానంగా మనకు గ్రహాలు కనపడేది రవి, ఆరోగ్య ప్రదాత, జీవన ఆధారకుడు. కుజుడు, గురువు, చంద్రుడు, కేతు, ఈ గ్రహాల కాంబినేషన్స్ మనకు జాతకంలో కనపడినప్పుడు లైఫ్ సైన్సెస్ అనేటివి చదువుతారు. ఆ లైఫ్ సైన్సెస్ లో ముఖ్యంగా మెడిసిన్, సర్జరీ, ఫార్మాసిటికల్, నర్సింగ్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, న్యూరో సైన్సెస్, బయోమెడికల్ సైన్సెస్, ఈవెన్ అగ్రికల్చర్, వెటర్నరీ, ఇలాంటి సబ్జెక్టులు కూడా దీంట్లో వస్తాయి. ఇంకొక రంగం వాణిజ్య రంగం, యాజమాన్య రంగం. ఇది కూడా అత్యంత ప్రధానమైనది, ఇండస్ట్రియల్ అంటాం. ఈ రంగంలో విద్యను అభ్యసించడానికి ముఖ్యమైనటువంటి గ్రహాలు బుధుడు, గురువు, శుక్రుడు, శనీశ్వరుడు. ఇక్కడ వచ్చేటువంటి అంశాలు కామర్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆర్థికం, ఎకనామిక్స్, చార్టెడ్ అకౌంటెన్సీ, బిజినెస్ అనలిటిక్స్, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇక్కడ బుధుడు అనాలిసిస్ ఇస్తే, గురువు ఆర్థిక పరమైనటువంటి నాలెడ్జ్ను, శుక్రుడు వాల్యూ అడిషన్ను, ఒక స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ శనీశ్వరుడితో మనం పోల్చి చూడవచ్చు. ఇంకొక రంగం ఆకాశమద్దుగా ఉంటుంది, క్రియేటివిటీ అండ్ కమ్యూనికేషన్. ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహాలు శుక్రుడు, బుధుడు, చంద్రుడు, రాహు. మరి ఇక్కడ ఎటువంటి విధానాలు ఉంటాయంటే ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ డిజైనింగ్ లో ఆర్కిటెక్చరల్, గ్రాఫిక్ డిజైనింగ్స్ అండ్ యుఎక్స్ఐ యుఐ, అంటే ఇప్పుడు యాప్స్ డెవలప్ చేస్తాము, దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, అంటే అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అవతల వాళ్ళకి ఏ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్, యానిమేషన్, గ్రాఫిక్స్, జర్నలిజం, మాస్ మీడియా, మాస్ కమ్యూనికేషన్, డిజిటల్ మార్కెటింగ్, సినిమాటోగ్రఫీ, ఫిలిం అండ్ మీడియా. నెక్స్ట్ ఇంకొక అంశం
మనకు కనిపించేది పరిశోధన, అడ్వాన్స్ స్టడీస్, అంటే కొత్త కొత్త విషయాలు. పరిశోధన అనేటప్పటికీ మనకు గ్రహాల్లో ముఖ్యంగా కేతు కనిపిస్తారు. కేతువుతో పాటు గురువు, బుధుడు, శనీశ్వరుడు. కేతువు ఏదైనా ఒక దాన్ని స్థూలంగా, అంతర్గతంగా, ఇండెప్త్ గా చూడడానికి, పరిశోధించడానికి కేతువు యొక్క ప్రాముఖ్యత అవసరం అవుతుంది. దాన్ని యొక్క జ్ఞానాన్ని, దాని యొక్క విజ్ఞానంగా మార్చడానికి బుధుడు, అనాలిసిస్ కు బుధుడు, ఒక ఏదైనా పరిశోధన చేయాలంటే ఓపిక, దీర్ఘకాలం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి శనీశ్వరుడు. ఇక్కడ ప్యూర్ సైన్సెస్, ఫిజిక్స్, జువాలజీ, మైక్రోబయాలజీ ఇలాంటివి, మ్యాథమెటిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, బయో టెక్నాలజీ, సైకాలజీ, ఇంటర్డిసిప్లినరీ సైన్సెస్, పిహెచ్డి మరియు జ్యోతిష్యము, అకల్ట్ సైన్సెస్ ఇవన్నీ కూడా ఈ రంగంలోకి వస్తాయి. ఈ విధంగా కొన్ని విభాగాలుగా విద్యను విభజించుకొని గ్రహాలను దానికి అన్వయించుకుంటూ, అట్లే గ్రహాలతో పాటు జ్యోతిష్యాన్ని పరిశీలించాలంటే మనకు రాశులు, భావాలు ఉంటాయి. ఏ గ్రహము ఏ రాశిలో ఉంది, ఆ రాశి స్వభావం ఈ యొక్క డొమైన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ భావం ఏం చెప్తుంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఆ విద్యార్థి యొక్క గ్రహం యొక్క తీరును బట్టి అతను ఏ రంగంలో ఇది సాధిస్తాడని చెప్పడానికి వీలవుతుంది. ఇవి కొన్ని డొమైన్స్. ఇంకా డొమైన్స్ ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆధునికంగా మార్పులకు గుణయ్యేటువంటి సమాజాన్ని రీతిగా చేసుకోవాలి. ఇది ఏ విధంగా చేసుకోవాలనేది తరగతుల్లో కృష్ణకాంత్ గారు చాలా చక్కగా వివరించారు. అక్కడ ఏది చూస్తున్నామో ఆ డొమైన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలని చెప్పారు. డాక్టర్ అంటే డాక్టర్ ఏం చేస్తాడు, మళ్ళీ ఆ డాక్టర్లో స్పెషలైజేషన్ ఏం చేస్తారు, దానికి ఏ ప్లానెట్ ను మనం లింక్ చేసుకోవాలి, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఉదాహరణకు సార్ చెప్పినప్పుడు ఒక అనస్థీషియా డాక్టర్ గురించి చెప్పే డిస్కషన్ లో వచ్చినప్పుడు, డాక్టర్ అంటూనే డాక్టర్ లైఫ్ గివ్ ఇస్తాడు. సో లైఫ్ గివింగ్ ప్లానెట్ సన్. రెండవది డాక్టర్ అనేటువంటి వాడు వ్యాధులు, వైద్యము, హాస్పిటల్స్, ఇవి జ్యోతిష్యంలో 6, 8, 12 భావాలను సూచన చేస్తాయి. సో 6, 8, 12 భావాలతో వీటికి సంబంధం ఉండాలి. తదుపరి ఏదైనా డాక్టర్ పని చేయాలంటే మొదట డాక్టర్ విద్య చదవాలి, ఆ తరువాతే అతను ఆ పని చేయాలి. కాబట్టి పని, కర్మను జ్యోతిష్యంలో 10వ భావం అంటాము. విద్యను 4, 5, 9 భావాలు సూచన చేస్తే ఈ భావ కారకత్వాలు ఇవి ఈ వైద్య కారకత్వాలతో సంబంధం కలిగి ఉండాలి. తర్వాత ప్రత్యేకించి అనస్థీషియా అన్నప్పుడు అతను ఎక్కడ ఉంటాడు, హాస్పిటలైజేషన్, ఐసోలేషన్, కెమికల్స్. కాబట్టి కెమికల్స్ చెప్పేటువంటి చంద్రుడితో, అలాగే ఐసోలేషన్ చెప్పే 12వ భావం ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ డొమైన్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఒక డొమైన్ ను మనం ఏ విధంగా నిర్ధారించాలి అనేది క్రమంగా మనం గ్రహము, భావము, అది ఉన్న స్థానము, వీటిని ఆధారంగా చేసుకొని నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా రాశిలో కన్నా మనం ఒకటి చేసుకున్నాము, ఒక మార్గాన్ని మనం నిర్దేశించుకున్నాము అన్నప్పుడు మరి ఇది ఒక్కటే సరిపోతుందా? ఒక్కొక్కసారి ఒకే ప్లానెటరీ కాంబినేషన్స్ మనకు 2 దగ్గరి డొమైన్స్ కు దగ్గరగా కనపడుతుంటాయి. ఒక జాతకంలో అతను మెడికల్ చేయడానికి అలాగనే కనపడుతుంటుంది, ఇంజనీరింగ్ చేయడానికి, లేదు కామర్స్ చేయడానికి దీనికి దగ్గర కోరిలేట్. కానీ ఆ సందర్భాల్లో ఏమనిపిస్తుందంటే అదే ఇదని నిర్ణయించుకోవడానికి ఒక క్లియర్ చిన్న ఇది ఉంటుంది, లేయర్ మాత్రమే అడ్డముంటుంది. ఇలా చూడాల్సి వచ్చినప్పుడు మనకు జ్యోతిష్యంలో ప్రధానంగా మన గురువులు పరాశరుల వారు, పరాశరులు బీపీహెచ్ఎస్ లో చెప్పినటువంటిది వర్గ చార్ట్స్. ఇది వేరే ఎక్కడ మనకు కనిపించదు వేరే విధానంలో. వేద జ్యోతిష్యంలో పరాశర విధానంలోనే డివిజనల్ చార్ట్స్ ఉంటాయి. ఇది మనందరం కూడా ఇస్రో సంస్థ ద్వారా డివిజనల్ చార్ట్స్ ను ప్రత్యేకంగా ఉచితంగా కృష్ణకాంత్ శర్మ గారు మనకు అందిస్తున్నారు. ఏ విధంగా డివిజనల్ చార్ట్స్ చూడాలి, వాటిని ఏ విధంగా పరిశీలించాలి. ప్రతి ఆదివారము ఉదయం పూట క్లాసులు జరుగుతున్నాయి తెలుగు, ఇంగ్లీషులో. దీన్ని చూసినప్పుడు, విద్య విషయంలో చూసినప్పుడు D24, దీన్ని చతుర్వింశాంశ చక్రము లేదా సిద్ధాంశ అని చెప్తాం. ఈ చతుర్వింశాంశ చక్రము అనేది D1 ఒకటే చూస్తే సరిపోతుందా అంటే D1 లో చెప్పింది ఇక్కడ ఏం చెప్తుంది, చతుర్వింశాంశ ఏం చెప్తుంది
అంటే చతుర్వింశాంశలో ఒక వ్యక్తి యొక్క గుణశీలన, అతను ఏ విధంగా దీన్ని చెప్పగలడు, అంటే అతని నాలెడ్జ్ ఏ రూట్లో ఉంది అనేటువంటి సూక్ష్మం D1 అనేది బాహ్యంగా చెప్తే అతని అంతర్గత ఆలోచనను చతుర్వింశాంశ చెప్తుంది. చతుర్వింశాంశలో మనం ఏ విధంగా చూస్తామనే దానికంటే ముందు చతుర్వింశాంశ లగ్నాన్ని ఏ విధంగా చార్ట్ నిర్మాణం చేస్తాము అనేది మొదటగా తెలుసుకుని చతుర్వింశాంశలో వీటిని ఏ విధంగా పరిశీలిస్తామని గమనిద్దాము. చతుర్వింశాంశ ఒక రాశి చక్రాన్ని మనము ఒక రాశిని వివిధ భాగాలుగా చేస్తూ వర్గ చక్రాలను ఏర్పాటు చేస్తుంటాం. 2 భాగాలు చేస్తే అది హోరా అని, 3 భాగాలు చేస్తే దురేఖాణం అని, 4 భాగాలు చేస్తే చతుర్వింశాంశ, 5 పంచాంశ, నవాంశ. ఈ విధంగా ఒక రాశి చక్రంలో ఒక రాశిని 24 భాగాలుగా విభజన చేస్తే అది D24 చతుర్వింశాంశ అంటుంది. మరి ఒక రాశి ప్రమాణం 30 డిగ్రీలు ఉంటుంది. ఈ 30 డిగ్రీల ప్రమాణాన్ని కన్నా మనం 24 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 1 డిగ్రీ 15 నిమిషాలు. దీన్ని తెలుగులో చెప్పుకున్నప్పుడు కళలు లేదా బాగా లిప్తలు అంటాం. సో 24 అంశాలుగా దాన్ని మనం విడగొట్టుకున్నప్పుడు ఒక్కొక్క అంశ 1 డిగ్రీ 15 నిమిషాలు వస్తుంది. ఈ విధంగా 1 డిగ్రీ 15 నిమిషాల యొక్క దీన్ని ఒక అంశగా పరిగణిస్తాం. మరి దీన్ని కనుక్కున్న తర్వాత ఏ విధంగా వేయడానికి దీన్ని ఉపయోగిస్తామన్నప్పుడు D24 మనం యొక్క విద్య అభ్యాసనం ఏ విధంగా చేస్తాము, మన జ్ఞానం ఎంతవరకు అతను చదవగలుగుతాడు, అవతల చదువుతాడా లేదా అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్. మరి ఈ చతుర్వింశాంశను నిర్మాణం చేసే విధానం ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ బుధ గ్రహం మెర్క్యూరీ 17 డిగ్రీల 20 నిమిషాలు వృషభ రాశిలో ఉంటే ఇప్పుడు ఈ 17 డిగ్రీల 20 నిమిషాలు ఎన్నో అంశాల్లో పడుతుంది అని మనం లెక్క కడితే వరుసగా డివిజన్ చేస్తే 16, 15 నుంచి 17, 30 అంటే 14వ అంశలో ఇది ఈ యొక్క జోన్ పడుతుంది. అప్పుడు బుధగ్రహం 14వ అంశలో ఉంటుంది. ఇది వృషభంలో చతుర్వింశాంశలో 14వ అంశం. దీన్ని మనం ఏ విధంగా ఇది చేస్తాము అనేది అన్నప్పుడు దీనికి ఒక క్రమం ఉంటుంది. ఈ చతుర్వింశాంశలో గ్రహాలను వేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే లగ్నము గన బేసి రాశి అయితే, అంటే గ్రహము కానీ లగ్నము కానీ బేసి రాశుల్లో ఆడ్ సైన్స్ అంటాం. అవేంటి? మేషము, మిథునము, సింహము, తుల, ధనస్సు, కుంభము. ఇవి ఆడ్ సైన్స్. అలాగే ఈవెన్ సైన్స్ ఉంటాయి. ఆడ్ సైన్స్ లో పడినప్పుడు సింహరాశి నుంచి స్టార్ట్ చేస్తాం, లియో సైన్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఒక మొదటి అంశ ఆడ్ సైన్స్ లో పడే మొదటి అంశ సింహరాశిలోని మొదటి అంశగా మారుతుంది. రెండవ అంశ కన్య. ఆ విధంగా క్రమం వస్తుంది. మరి ఇక్కడ 24 అంశాలు ఉన్నాయి కదా, మరి 12 రాశులే ఉన్నాయన్నప్పుడు అది మళ్ళీ సెకండ్ 13వ అంశం మళ్ళీ సింహరాశిలో రొటీన్ అవుతుంది. ఇదే కదా ఈవెన్ సైన్ లో ఉందనుకోండి. ఈవెన్ సైన్ లో ఉంటే కర్కాటక రాశి నుంచి స్టార్ట్ అవుతుంది, క్యాన్సర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా రూల్ అదే. 12 కర్కాటకం నుంచి వరుసగా 12 వచ్చి 13వది తిరిగి కర్కాటకంలో వస్తుంది. ఈ విధంగా గ్రహాలను మనం D24లో వేసుకుంటాం. ఇక్కడ మనం ముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో వృషభంలో 17, 20 డిగ్రీలు తీసుకున్నప్పుడు అంటే అక్కడ ఇది సరిరాశి అయింది, తారస్. మరి సరిరాశి అయినప్పుడు కర్కాటక రాశి నుంచి మనం దాన్ని కౌంట్ చేయడం జరుగుతుంది. కర్కాటక రాశి నుంచి చేసినప్పుడు ఇది 14వ అంశగా వచ్చింది కాబట్టి 12 అంశాలకు మిథునం అయిపోయి 13 కర్కాటకం 14. అంటే అప్పుడు బుధుడు సింహ త్రివింశాంశలో చతుర్వింశాంశలో ఉంటాడు. అంటే D24లో అక్కడ మనం ఎక్కడ రాసుకుంటాం? సింహరాశిలో రాసుకుంటాం. ఈ విధంగా రాశి చక్రం నిర్మాణం D24 చక్రాన్ని మనం నిర్మాణం చేస్తాం. నెక్స్ట్ మరి ఈ డిగ్రీలు ఎలా ఉంటాయి అన్నప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఒక చిన్న పట్టిక ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పట్టికలో 0 నుంచి 115 వరకు ఒకటోదని, 150 నుంచి 230, రెండోది 230 నుంచి 345కు, మూడోది ఆ విధంగా 27 డిగ్రీల 30 నుంచి 28:45 వరకు 23వది, 28 డిగ్రీల 40 నుంచి 30 వరకు 24వది ఉంటుంది.
ఈ విధంగా అంశాలను ఏర్పాటు చేసుకొని పైన చెప్పిన క్రమంలో ఆయా గ్రహాలను ఆయా స్థానాల్లో వేసుకున్నప్పుడు ఈ D24 చక్రం తయారవుతుంది, చతుర్వింశాంశ చక్రం. కానీ ఆధునిక కాలంలో ఇది ప్రాక్టికల్ గా తయారు చేయడం నేర్చుకోవడానికి చెప్పాను. సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ కావడం చేత ఇవన్నీ కూడా మనకు జగన్నాథ్ హోర్లో ఒక క్లిక్ తో వస్తున్నాయి. కాబట్టి అభ్యాసన కోసం మాత్రమే ఇక్కడ సూచించడం జరిగింది. మరి ఈ చతుర్వింశాంశలు ఈ అంశాలు ఏం చెప్తాయి? ఏంటి ఇన్ని అంశాలు ఎందుకు తీసుకున్నారు? ఈ అంశాలకు ఏమైనా ప్రాధాన్యత ఉందా? పరాశర వారు తన బృహత్ పరాశర శాస్త్రంలో ఈ వర్గ చక్రాలు చెప్పినప్పుడు ఏ చక్రంలో అయినా ప్రతి అంశకు ఒక దేవతనిచ్చారు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఎనర్జీని మనం ఎలా అర్థం చేసుకుంటాము అని చెప్పడానికి వైదిక పురాణాలలో సంబంధంగా ఉన్నప్పుడు ఆ వైదిక పురాణాంతర్గత విషయాలను ఒక్కొక్క అంశంగా తీసుకొని ఆ అంశం యొక్క ప్రభావాన్ని సులభంగా అర్థం చేసుకునే విధంగా వాటికి పేర్లు నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఈ D24లోని 24 అంశాలకు కూడా పేర్లు పెట్టడం జరిగింది. ఈ పేర్లను ముఖ్యంగా 24 పేర్లుగా కాకుండా 12గా ఉంచి ఆ 12ను మళ్ళీ అదే క్రమంలో ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ పేర్లను ఒకసారి మనం పరిశీలిస్తే మొదటి అంశం చతుర్వింశాంశలో 1వ అంశం స్కంద అంటాం. స్కంద అంటే మనకు అర్థమవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తర్వాత పరశురామ, పరశుధర అంటాము. అనల, విశ్వకర్మ, భగ, మిత్ర, మాయ, అంతక, వృషధ్వజ, గోవింద, మదన, భీమ. ఇవన్నీ కూడా మనకు పౌరాణికమైనటువంటి పేర్లు ఉంటాయి. ఆ పేరును మనం చూసిన వెంటనే మనకు ఆ మైథాలజీలో ఆ పేరుకు సంబంధించినటువంటి క్వాలిటీ బయటకు వస్తుంది. ఆ క్వాలిటీని అనుగుణంగా గ్రహం ఆ క్వాలిటీని పొందిందని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇవి ఏ విధంగా మనకు ఈ చార్ట్ లో ఏర్పడతాయి? ఇంతకుముందు చూసినట్టే ఇవి ఎలా ఏర్చుకుంటామంటే ఆర్ట్ సైన్స్ లో స్కంద నుంచి మొదలవుతుంది, వరుసగా 12 అవుతుంది, మళ్ళీ 13 స్కంద వస్తుంది, రివర్స్ లో వస్తుంది. అలాగే ఈవెన్ సైన్స్ లో ఏమవుతుంది, చివరి నుంచి మొదలవుతుంది పదనా నుంచి, అలాగే 12 కంప్లీట్ అయి ముందుకు వస్తుంది. ఈ విధంగా ఈ యొక్క అంశ రూలర్స్ ను ఫైండ్ చేసినాక మరి ఈ అంశ రూలర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు మనము ఎడ్యుకేషన్ ను అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? మనం ముఖ్యంగా ఎడ్యుకేషన్ చెప్పే గ్రహాలు ఏమన్నాము? 4, 5, 9 భావాలు. ప్రధానంగా 4 అనేది అకాడమిక్ ఎడ్యుకేషన్, 5 అనేది మనకు సంబంధించినటువంటి రియల్ ఇంట్రెస్ట్, అతనికి గ్రాడ్యుయేషన్, ఉన్నత విద్య 9. తర్వాత ఏదైనా అతను చేయాలంటే లగ్నం ప్రాధాన్యం. ఈ గ్రహాలు ఈ యొక్క అంశంలో పడినప్పుడు ఏ క్వాలిటీని పొందుతాయి అనేది మనం ఒకసారి గమనిస్తే, స్కంద అంటేనే మనకు బాగా అర్థం వస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే దేవతల సేనాధిపతి, లీడర్షిప్ క్వాలిటీస్. స్కంద అంశంలో ఏదైనా గ్రహం పడింది అంటే అది లీడర్షిప్ క్వాలిటీస్ ని ప్రమోట్ చేస్తుంది. ధైర్యము, సాహసం, ఇటువంటి రంగాలను అక్కడ డెవలప్ చేస్తుంది. ఆ గ్రహం యొక్క క్వాలిటీ ఆ విధంగా ఉంటుంది. స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. దీన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే డిఫెన్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉంటుంది. రెండవ అంశం పరశుధార లేదా పరశురామ అంటాం. పరశురామ ఇస్ ఎ కింగ్, ఒక విష్ణు అవతారం. దేశంలో ఉన్నటువంటి అధర్మమైనటువంటి రాజులందరినీ క్షాత్రంగా సంహరించి ధర్మాన్ని నిలబెట్టడానికి పడతారు. సో ఇక్కడ అతను చాలా టెక్నికల్ స్కిల్స్ ను సూచిస్తుంది పరశుధర. సో ఇక్కడ ఇంజనీరింగ్, సర్జరీ, రోబోటిక్స్ అనే అంశాలను మనం అక్కడ ప్రధానంగా చూస్తాం. మూడోది అనల. అనల అంటే అగ్నితత్వం, ఫైర్ అంటాం. ఇది ఎనర్జీ, ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడైతే ఎనర్జీ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందో ఆ రంగాలు. ఫిజిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, హీట్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా అనల అనేది ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత విశ్వకర్మను మనము స్ట్రక్చరల్ ఇంజనీర్ గా చూస్తాం. స్ట్రక్చర్ అంటే విశ్వకర్మ భవనాలు నిర్మించాడు. వాస్తుశాస్త్రంలో కూడా విశ్వకర్మ వాస్తుశాస్త్రము అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంతా ఇతని కిందికి వస్తుంది. సో కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ వర్క్. సో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అంటాం. ఈ రోజుల్లో అది కూడా మనకు చాలా
మంచి ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్ అనే ఫీల్డ్కి వస్తాం. తర్వాత భగ మీన్స్ రిసోర్సెస్, ప్రాస్పారిటీ, డెవలప్మెంట్ అండ్ రిసోర్సెస్, ఫైనాన్స్ అండ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ రంగాలు వస్తాయి. తర్వాత మిత్ర మీన్స్ కోఆపరేషన్ అండ్ నెట్వర్కింగ్. ఇట్ ఈస్ ఇన్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ అండ్ డిప్లొమసీ రంగాలు వస్తాయి. తర్వాత ఇంకొక అంశం మాయ అంటాం. మాయ అంటే మయుడు. ఇది కూడా మనకు డిజైనింగ్. మహాభారతంలో చూసినప్పుడు మయుడు దీన్ని మాయసభ నిర్మించాడు, ఇంద్రప్రస్థ నగరాన్ని అద్భుతంగా. అంటే ఈ రోజుల్లో కళాఖండాలు, సినిమాలు, గ్రాఫిక్ డిజైనర్స్ వీళ్ళందరూ కూడా మాయా వాళ్ళలో ప్రాధాన్యత అంశంగా ఉంటుంది. సో ఇప్పుడున్న దాంట్లో మనము యానిమేషన్, మాస్ మీడియా, కమ్యూనికేషన్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా, వెబ్ డిజైనింగ్ ఇవన్నీ కూడా దీని కింద ప్రాధాన్యత కలిగి ఉంటారు. తర్వాత అంతక అంటాం. అంతక మీన్స్ సంథింగ్ డిస్ట్రక్షన్. ఇట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ శివ. ఇక్కడ ఏంటి? ఇన్వెస్టిగేషన్, ట్రాన్స్ఫర్మేషన్. సో మెడిసిన్, ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇవి ఇక్కడ వస్తాయి. తర్వాత వృషధ్వజ. ఇక్కడ వృషధ్వజ అనేది మనకు కాన్సన్ట్రేషన్, నాలెడ్జ్ అంటే ఫిలాసఫీ, యోగా, రీసెర్చ్ అండ్ స్పిరిచువల్. గోవింద, కృష్ణ లేదా విష్ణు, ఇట్ ఈస్ ఫర్ నాలెడ్జ్, కల్చర్ అండ్ ఆల్రౌండ్ మేనేజ్మెంట్. సో టీచింగ్, లిటరేచర్, మ్యూజిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మిక్స్ వస్తాయి. మదన మీన్స్ బ్యూటీ ఇన్ ద సెన్స్ క్రియేటివిటీ, బ్యూటీ, ఆర్ట్స్, ఫైనాన్స్, మీడియా ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత భీమా అంటూనే తనకు అప్పగించిన పని స్పష్టంగా చేయడం, ఫుడ్ ఇవన్నీ కూడా. స్ట్రెంగ్త్, వీటికన్నిటికీ ఏంటి వస్తాయి? స్ట్రెంగ్త్, ఎండోరెన్సెస్. కాబట్టి రీసెర్చ్, కాంపిటీషన్ ఫీల్డ్స్ లో ఇవి ఉంటాయి. అంటే ఈ అంశ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఏ గ్రహం అయితే మనము ప్రాధాన్యంగా జాతకంలో ఉంటుందో, అది విద్యను సూచిస్తుందో, ఆ గ్రహం ఏ అంశ రూలర్ లో ఉంటే ఆ అంశ యొక్క లక్షణాన్ని ఆ వ్యక్తి పొంది ఉంటాడు. మనం పైకి చూసినప్పుడు అందరు ఒకే రకంగానే ఉంటారు, కానీ వాళ్ళలో నిబిడీకృతమైన ఇంటర్నల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం D24 లో అంశ రూలర్ ద్వారా మనం కనుక్కోవచ్చు. మేడం మళ్ళీ ప్రీవియస్ పడ్డాయి. సో D24 చార్ట్ నిర్మాణం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లైడ్. మరి దీన్ని ఏ విధంగా మనము పోల్చుకుంటాం? అసలు D24 ఒట్టి లక్షణాలు చెప్తుందా, ఏదైనా విద్యా పాత్వే అని చెప్తుందా అన్నప్పుడు నేను నేర్చుకునే ఒక చిన్న అంశం ఇక్కడ వివరించడం జరుగుతుంది. మనకు విద్యలు రెండు రకాలుగా చెప్తాం. ఒకటి భౌతిక విద్య, ఒకటి ఆధ్యాత్మిక విద్య, పర విద్య ఇది అంటాం. లేదా ఇంకొక స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్. దీన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. భౌతిక విద్య అంటే మనం ఉన్నటువంటి చుట్టూ ఉన్న సాంకేతికము, ప్రకృతి, ఆ ప్రకృతి చుట్టూ ఉన్న వనరులను ఎలా వినియోగించుకోగలమో, అది మానవాళికి ఎలా ఉపయోగించుకోమని చెప్పడం. ఆధ్యాత్మిక విద్య లేదా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ ఏ విధంగా మనం వ్యక్తపరుస్తాము, ఇంట్రోస్కోపిక్ గా, ఇన్డెప్త్ గా ఎలా, ఎక్కడి నుంచి ఆ సోర్స్ వస్తుందని తెలుసుకోవడము, పరిశోధన ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి విషయాలను చెప్పడానికి ఈ D24 చార్ట్ అనేది ఒక సులభమైనటువంటి మార్గం ద్వారా మనం గుర్తించవచ్చు. D24 లో ప్రధానంగా మనకు రెండు గ్రహాలను తీసుకుంటాము, రవి, చంద్రుడు. రవి ఎనర్జీ గివర్, చంద్రుడు దాన్ని స్వీకరించి మానవాళికి ఉపయోగించుకుంటున్నాం. సో రవిని మన పౌరాణికాల్లో శివుడు, పరమశివుడిగా చెప్తాం, ఎనర్జీ క్రియేటర్, మెయిన్ ఎనర్జీ శక్తి. చంద్రుడు పార్వతి ఇన్ ద సెన్స్ ఆఫ్ లక్ష్మి, డబ్బులు, మెటీరియలిస్టిక్ సెన్స్ కి వస్తుంది. సో చంద్రుణ్ణి, బుధుణ్ణి రవిని తీసుకున్నప్పుడు D24 లో దీన్ని ఎలా చూస్తాము అంటే, వీళ్ళు D24 చక్రంలో ఏ యొక్క రాశిలో పడ్డారు, రాశులకు సంబంధించి మనకు గుణాలు విభజించుకున్నాము. అవి ఏంటంటే చర, స్థిర, ఉభయ. అంటే మేషము చరరాశి, వృషభం స్థిర రాశి, మిథునము ఉభయ రాశి. ఫిక్స్డ్, మూవబుల్, ఫిక్స్డ్ అండ్ డ్యూయల్ సైన్స్ అంటాం. ఈ మూవబుల్, ఫిక్స్డ్ అండ్ డ్యూయల్ సైన్స్ ను క్రమంగా తిప్పుకుంటూ వస్తాయి. అది అందరికీ దాదాపుగా తెలిసి ఉంటుందనే ఉద్దేశంతో నేను ఎలాబరేట్ చేయలేదు.
సో ఇప్పుడు దీన్ని ఎలా చూస్తాం ఈ ప్రిన్సిపల్ అంటే, రవి కన్నా D24 లో ఫిక్స్డ్ సైన్ లో పడ్డాడు అంటే వృషభం, సింహం, తర్వాత వచ్చేసి వృశ్చికం, కుంభం, ఇలాంటి దాంట్లో రవి పడినప్పుడు వాళ్ళు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఇదే స్థిర రాశుల్లో చంద్రుడు పడినప్పుడు వాళ్ళు మెటీరియల్ ఎడ్యుకేషన్ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. రెండు కన్నా స్థిర రాశుల్లో పడినప్పుడు వాళ్ళు రెండిటి పట్ల మంచి అవగాహన ఉంటారు కాబట్టి హోలిస్టిక్ బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో పూర్తి భౌతికమైనటువంటి విద్యను అభ్యసించడం వల్ల కానీ, అలాంటి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వల్ల కానీ కాకుండా రెండు చేయడం వల్ల అతనికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు. కాబట్టి రెండు కన్నా స్థిర రాశుల్లో పడినప్పుడు ఈ రెండిటి పైన యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ డ్యూయల్లో ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది, కానీ మీ మోడరేట్ నేచర్ అడాప్టబిలిటీగా ఉంటుంది. చర్రాశుల్లో పడినప్పుడు ఒక స్థిరమైన దాంట్లో కాకుండా అటు ఇటు మూవ్లు అవుతుంటారు కాబట్టి స్పష్టంగా మార్గం అనేది వాళ్ళకు దేని మీద అనేది ఫోకస్ ఉండదు. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఎక్కడ పడ్డాయి అనే దాన్ని అనుసరించి వీళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ పాత్ ఎన్నుకుంటారు, మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ ఎంచుకుంటారా, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఎంచుకుంటారా. స్పిరిచువల్ ఇన్ ద సెన్స్ నేను చెప్పేది పౌరాణికాలు కాదు, కానీ ఒక రీసెర్చ్ పరిధిలో వెళ్తారా, లేకపోతే మోడర్న్ ఫైనాన్స్ లేకుంటే టెక్నాలజీ ఈ రంగంలో వెళ్తారా అని చెప్పడానికి ఈ సూత్రం బాగా ఉపయోగపడుతుంది. తర్వాత దీన్ని మనము గురువు కూడా ఉపయోగించవచ్చు. గురువు, శుక్రుడు, రెండు రకాల గురువులు ఉంటారు. భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి చూపే గురువుని శుక్రుడిగా చెప్తాము. వర విద్యలు కంతా కూడా గురువును గురువుగా చెప్తాం. ఈ గ్రహాలు కూడా ఇక్కడ ఏ విధంగా పడ్డాయి, స్థిర స్వభావ రాశుల్లో పడ్డాయా, ద్విస్వభావ రాశుల్లో పడ్డాయా, చర స్వభావ రాశుల్లో పడ్డాయా, తప్పుడు అతనికి ఎటువంటి గైడెన్స్ దొరుకుతుంది, ఏ విధంగా అతని యొక్క గైడెన్స్ నడుస్తుందని చెప్పండి. తర్వాత ఇంకో గ్రహం బుధుడు ఉంటాడు. బుధుడిని బట్టి అతను ఎంత స్థిరంగా కాన్సన్ట్రేట్ చేయగలడు, అతను ఎంత స్థిరంగా కాన్సన్ట్రేట్ చేస్తాడు, అతను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తాడా ఆ విషయం పట్ల, లేదు చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయని కూడా మనం గమనించవచ్చు. ఇక రెండు ప్లానెట్లు మనకు మిగులుతాయి, అవి కుజుడు, శనీశ్వరుడు. ఈ రెండింటినీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ ప్లానెట్స్ గా చూస్తాం. ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తారు, కన్సిస్టెన్స్ గా చేస్తారా, లేదు అన్కన్సిస్టెన్స్ గా చేస్తారా అంటాం. ఈ రోజుల్లో మనకు రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఎలా వీళ్ళు చేస్తారు అని చెప్పడానికి శనీశ్వరుడు మనకు అక్కడ ప్రాధాన్యంగా కనపడతాడు. ఈ విధంగా గ్రహము ఎటువంటి అంశలో పడింది, ఆ అంశనాథుడు ఎలా ఉంటాడు అన్న విషయాలను ఆధారంగా చేసుకొని ఆ విద్యార్థి లేదా ఆ జాతకుని యొక్క దీన్ని మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని ఉపయోగపెట్టుకుంటాం. ఇదే కాకుండా ఈ D24 చార్ట్ను ప్రధానమైనటువంటి రాశి చక్రంతో అనుసంధానించి ఎలా చెప్తాము అంటే, ప్రధానమైనటువంటి రాశి చక్రంలో ఉన్న లగ్నాధిపతి D24 లో ఎక్కడున్నాడు, అతను ప్రధానమైన లగ్నాధిపతి ఇప్పుడు వృషభ లగ్నం ఉంది, ఆ వృషభ లగ్నాధిపతి ప్రధానమైనటువంటి రాశి చక్రంలో లగ్నాధిపతి శుక్రుడు ఇక్కడ D24 లో ఎక్కడ పడ్డాడు, ఇక్కడ D24 లగ్నాధిపతి ప్రధానమైనటువంటి రాశి చక్రంలో ఎక్కడ పడ్డాడు అంటే అక్కడ కేంద్రాలు, కోణాలు, దుస్థానాలు అనే భావన మనం జ్యోతిషులుగా అందరం తెలుసుకొని ఉంటాము. కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలు వస్తాయి, దుస్థానాల్లో ఉన్నప్పుడు ఆటంకాలు, తర్వాత తిరిగి రిపిటేషన్స్, ఇవన్నీ కూడా మనం అక్కడ గుర్తించడానికి వీలవుతుంది. తర్వాత లగ్నాధిపతే కాకుండా ఏదైతే కారకుడు, భావం, భావాధిపతి వీటి యొక్క స్థితిని కూడా ప్రధానమైనటువంటి రాశి చక్రంతో పాటు D24 చక్రంలో కూడా వీటి యొక్క స్థితిగతులను పరిశీలించి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. కానీ డివిజనల్ చార్ట్స్ చూసేటప్పుడు ప్రధానమైనటువంటి రాశి చక్రం కాకుండా ప్రత్యేకంగా డివిజనల్ చార్ట్ చూడడం అనేది ఉండదు. ఎందుకంటే అది అంతర్గత భాగం. రాశి చక్రంలో ఇది ఒక అంతర్గత భాగమే, కానీ రాశి చక్రంలో లేకుండా ఏ అంశ చక్రాల్లో కూడా మనం ఫలితాన్ని రావట్లేము. కాబట్టి రాశి చక్రం అయితే కన్ఫర్మేషన్ ఇస్తుందో అది ఏ విధంగా డెవలప్ అవుతుంది, మేనిఫెస్టేషన్ అవుతుంది అనే విషయాన్ని ఈ వర్గ చక్రాలు చెప్తాయి, డివిజనల్ చార్ట్. ఈ విషయాన్ని
గురువు గారు ప్రతి డివిజనల్ చార్ట్ చెప్పినప్పుడు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇమీడియట్ గా రాసి నవాంశ అంతా చెప్పేస్తుంది పెళ్లి, D24 విద్య చెప్తుంది అని. అలా కాదు, అక్కడ ఉన్నది మాత్రమే ఇక్కడ చెప్తుంది, అక్కడ లేనిది ఇక్కడ తీసుకురాదు. దాని యొక్క ఇంటర్నల్ కోర్ పాయింట్ అనేది ఇక్కడ జరుగుతుంది, తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ఒక సూక్ష్మమైన పరిశీలన ద్వారా ఒక వ్యక్తికి ఏ విధంగా మనము సమగ్రమైనటువంటి మార్గనిర్దేశం చేయవచ్చని తెలుసుకోవచ్చు. ఇక్కడితో ఈ రోజు నా ప్రజెంటేషన్ D24 చార్ట్ పైన నిలబెడుతూ, రాబోయే ప్రజెంటేషన్ లో ఈ విధంగా మనం ఎంపిక చేసుకున్నటువంటి విద్యను, ఒక మార్గాన్ని ఏ విధంగా ఉపాధిగా, ఎందుకంటే అన్ని విద్యలు కూడా మనము ఉపాధిగా, కోటి విద్యలు కూటి కొరకే అనేసి చెప్పినటువంటి సమయం, ఏ విధంగా దాని ఉపాధిగా, ఒకవేళ దీన్ని కాకుండా సామాజిక హితంగా ఎలా మార్చుకుంటాము, కెరీర్ గా ఎలా మలుచుకుంటాము, కొంతమంది విద్యను అభ్యసించింది ఒకటి, కెరీర్ అనేది ఒకటి ఎలా చేస్తారు అనే అంశాలను చర్చించుకుంటూ, ఈ గ్రహాలు ఏ విధంగా బలాన్ని ఎట్లా చూస్తాము, వాటి యొక్క ఇక్కడేమో బాగుంది అక్కడ బాగుందని చెప్పడానికి ఏది ఆధారము అని చెప్పడానికి మనము జ్యోతిష్యంలో షడ్బల అష్టవర్గ అనే సూత్రాలు ఉన్నాయి. ఈ షడ్బలలో మరింత విషయ పరిజ్ఞానం పెంపొందించడం కోసం విస్రో సంస్థ ఈరోజు మనకు కొత్త కోర్స్ అందిస్తోంది షడ్బలలో. ఇది రేపు రాబోయే ఆదివారం నుంచి కూడా ప్రాథమికంగా ప్రారంభమైంది, రాబోయే ఆదివారం నుంచి కూడా ఇది మళ్ళీ ప్రారంభం అవుతుంది. కాబట్టి షడ్బల అనేది కూడా మనం గ్రహం యొక్క దీన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా నేను ఈరోజు ప్రజెంటేషన్ ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారి కృష్ణకాంత్ శర్మ గారికి, నేను చెప్పే విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయాలే కావచ్చు, అందరూ విద్యావంతులు, జ్యోతిష్యుడు, కానీ నా మీద నన్ను ప్రోత్సహించాలనే ఒక తపనతో ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, నా పరిశోధన మరింత ముందుకు సాగాలంటే నాకు మరిన్ని జాతక చక్రాలు అవసరం అవుతాయి. అందరూ కూడా విద్యావంతులే కాబట్టి మీ యొక్క విద్య, ఆ విద్యా పురోగతి ఎలా జరిగింది అనే అంశాన్ని సంక్షిప్తంగా తెలుపుతూ, నాకు కానీ గ్రూప్ లో కానీ మీ యొక్క బర్త్ డీటెయిల్స్ ఇస్తే అవి విద్య కోసం తప్ప వేరే దానికి వాడనని చెప్తూ, ఇంకొకరికి మార్గదర్శకం చేయవచ్చని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దానికి గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ఫీడ్బ్యాక్. ఫణిరామ శర్మ గారు చాలా చక్కగా చెప్పారు. అలానే మీ నెంబర్ ఏంటి అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు డీటెయిల్స్, బర్త్ డీటెయిల్స్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరగచ్చు. ఓకే మేడం. 9948151314. మీరు మెసేజ్ లో కానీ లేకపోతే ఈ విస్రో అనౌన్స్మెంట్స్ లో ఉంది కదా, మీ దానికి రిప్లైగా ఇస్తూ మీరు రాస్తే బాగుంటుంది. ఓకే మేడం. Thank you everyone for listening. So question and answers. Yeah, sir, your feedback on this, please. Yes, good one అండి. బాగా లైక్ D24 ని ఎలాబరేట్ చేస్తూ చెప్పారు. ఇట్స్ లైక్ వెరీ వెల్. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఒకసారి థీసిస్ అవి చూసినారు, దెన్ ఐ కెన్ గివ్ మై కామెంట్స్ బెటర్. బట్ యాజ్ ఆఫ్ నౌ బాగుందండి. గుడ్ వన్. Okay. Any questions from the Thank you, audience? Any questions? No. Okay, so the final presentation from Faniram Sharma ji and also the final PhD scholars presentation will be there on 31st of August. And with that, we can conclude all the PhD presentations as of now from Visro. Thank you, everyone. So we'll be meeting on 31st of August again. Thank you. Okay, madam. Namaskaram. Thank you.